నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఆషాఢ ఏకాదశి పర్వదిన వేడుకలు. భక్తిజన సంద్రంగా మారిన ప్రసిద్ధ ఆలయాలు. తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలిపిన వేద పండితులు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడి. తలమడుగు మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణంలోని విడల రొంకుంబై ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలు పాటించారు. హిందూ పండుగలలో వచ్చే తొలి పండుగగా భావించి ప్రత్యేక పూజలు జరపడంతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది. స్వామివారిని ప్రత్యేక హారతితో కొలిచిన భక్తులు వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించారు. అదేవిధంగా స్థానిక రామ్నగర్ లో గల శ్రీ విఠల రుక్మాబాయి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివచ్చి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. మరండి అమ్మాయి మరండి మరండి వేకువజాము నుండి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అదే విధంగా పట్టణంలోని అతి పురాతన మంగమఠంలోను తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి ప్రత్యేక హారతులు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల్ని అందజేసిన వేద పండితులు తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రాశస్త్యాన్ని వివరించారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉపాధి హామీ పథకం నిధులతో 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2 లక్షల వ్యయంతో నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ చేశారు. అదేవిధంగా రైతు వేదికలో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, 10 మంది మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్థిక సహాయ చెక్కుల్ని పంపిణీ చేశారు. పూచిలాపూర్ గ్రామంలో నూతన మీ సేవా కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మగిడి నరసమ్మ ప్రకాష్, మోడెపు వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు కిరణ్, ఆసన్న యాదవ్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, మహిళా సమైక్య ఎంపీఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మండలానికి 4 కొత్త మీ సేవా కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వరుస తప్పిదాలు చేస్తూ తర్వాత వెనక్కి తగ్గడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి జోగురామన్ విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు, నీట్ పేపర్ లీకేజీ వంటి అంశాల్లో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఐక్య పోరాటంతోనే మార్పు సాధ్యమన్నారు. ఆదిలాబాద్ సీసీఏ పరిశ్రమ పునఃప్రారంభం కోసం కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పరిశ్రమ ప్రారంభమైతే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ప్రభుత్వాలకు అలవాటైందన్న ఆయన సీసీఐ పునఃప్రారంభం కోసం ప్రజలు ఐక్యంగా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు వారిలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కోర్టు విధుల్లో ప్రతిభ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో న్యాయశాఖ ఉద్యోగులకు స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ ఆధ్వర్యంలో విధుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీలను జిల్లా జడ్జి సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ న్యాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. వీటిపై ఉద్యోగులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను అందిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. స్టేట్మెంట్ మీద సంతకం పెట్టి జిల్లా బోర్డుకు పంపించేసేవారు. ఏంటంటే వారి యొక్క ఆదేశానుసారం క్లస్టర్ వైజ్గా పాత జిల్లాలని ఎన్నిక చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నైపుణ్యాలు పెంచుకోవడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఇంటరాక్షన్ సెషను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో క్లెయిమ్స్ చెకింగ్, పిటిషన్స్, తర్వాత ఛార్జ్ షీట్లు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి మీద ఈరోజు మనకు వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా మీరు ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. కాబట్టి మీ డే టు డే లైఫ్లో మీ వర్క్లో వచ్చినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే వారి యొక్క సలహాలు, సూచనతోటి వాటిని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత చేస్తున్నా ఇప్పుడు మా దగ్గర కూడా రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే అపోహ, ఈ యొక్క ప్రెయింట్ కానీ పిటిషన్ కానీ చెకింగ్ చేయటం అంటే కాస్ట్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రేయర్ ఉందా లేదా, కోర్ట్ ఫీజు కట్టాడా లేదా, అంతవరకే మినిస్ట్రియల్ స్టాఫ్ అని. అందులో మిగతా అంశాలన్నీ జడ్జి గారు లేదంటే డిఫెన్స్ అడ్వకేట్ వచ్చి చూసుకుంటాడు, మీకు సంబంధం లేదు అంటారు. ఈ మనవాళ్ళు కూడా అంతే తయారయ్యారు. అది తప్పు. ప్లెయిన్ చెకింగ్ కానీ పిటిషన్ చెకింగ్ కానీ చేయాలంటే కొత్త పూర్తిగా చూడాల్సిందే, డాక్యుమెంట్స్తో సహా. వాళ్ళు తీసుకున్న ప్రీడింగ్స్కి ప్రేయర్కి తేడా వస్తే ఖచ్చితంగా అబ్జెక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ప్రీడింగ్లో చెప్పిన డాక్యుమెంట్స్ లేదంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నెంబర్ కానీ ఏదన్నా తేడా వస్తే ఖచ్చితంగా అబ్జెక్షన్ తీసుకోవాల్సిందే. కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్, ఇదివరకు 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, 7 ఏళ్ళు అలా చేసి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ లేకుండా కాలేజీ నుంచి కోచింగ్ సెంటర్ నుంచి డైరెక్ట్ కోర్టులో దిగుతుంటే వాళ్ళకు కూడా కోర్టు ఫీజు అంటే ఏంటి, జ్యూడిక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా పోవడం వల్ల వాళ్ళకి చెప్పినా కూడా ప్రయోజనం ఉండటం లేదు నాకు తెలిసి. అది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్. కాకపోతే ఎవరైనా మంచి ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళని మౌల్డ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మేమేదే ఉంటుంది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తలమడుగు మండలంలోని
బరంపూర్ గ్రామ శివార్లో కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గడుగు పోచన్న, గజానంద్, గోకా జీవన్ రెడ్డి, శాస్త్రి, దేవుల రమేష్, శ్రీనివాస్ రెడ్డి, దేవుల స్వామి, నాయని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ బరంపూర్ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ప్రతి ఏటా తొలి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. 2 లక్షల విలువైన ఆలయ గంటను స్వామివారికి సమర్పించడం తన జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తున్నారని, స్వామివారి ఆశీస్సులతో ప్రజాసేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆధ్యాత్మిక భావనతో జరుపుకొని సమాజంలో శాంతి, సౌభ్రతృత్వం, సుభిక్షం నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఏకాదశి పండరీపురంలో పాండురంగడు ఎట్లా ఈరోజు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తున్నారో అట్లాగే మా యొక్క బరంపూర్ కొండ మీద వెలిసిన వెంకట స్వామి కూడా ప్రతి భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేర్చే విధంగా ఇక్కడ మరి రోజు రోజుకు ఇక్కడ ప్రజలకు భక్తి పెరగడం, ప్రతి ఒక్కరిలో మరి మేము బరంపూర్ గుట్టకు పోవాలి, ఈ కొండ మీద ఎక్కి కొండ మీద ఉన్న ఏడుకొండ స్వామిని మొక్కాలనే ఆలోచన తెచ్చిన దేవుడు మన బరంపూర్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి శనివారం అనేక గ్రామాల నుంచి, పక్క రాష్ట్రం నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ మరి వారి యొక్క భక్తి అనుసారంగా మరి దేవుడికి ఏం కోరుకుంటున్నారో, మరి వారి కష్టాలను ఏ రకంగా దేవుడు నెరవేరుస్తున్నాడో వారికే తెలుసు. కాబట్టి రోజు రోజుకి భక్తులు ఇక్కడ పెరగడం మనం చూస్తూ ఉన్నాం. అందులో మరి భజన కీర్తన చేసే భక్తులు కూడా మారి వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ మీరు భజన చేయాలని వారి మనసులో తీసుకొచ్చి వారిని రప్పించేటట్టుగా ప్రతి శనివారం ఎప్పుడు వచ్చినా కూడా కొత్త వారు ఇక్కడ భజనకారులు మాకు దర్శనమిస్తారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన ప్రాంతంలో వెలిసిన గుడి, ప్రాంతంలో వెలిసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి మరి ఈరోజు రైతులు అందరూ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా అన్ని దేవుని దగ్గర వారి యొక్క చరణంలో పెట్టి చెప్పి వెళ్తారు, ఇదంతా నీ బాధ్యత, మేము చేస్తాము, నువ్వు కాపాడుతూ మా విశ్వాసం ఉందనేది మా యొక్క ప్రజల విశ్వాసం, భక్తుల విశ్వాసం. కాబట్టి ఈ ముందు మరి ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క కొండ మీద వచ్చిన దేవుడికి మనం భక్తులుగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై భారత్. ఢిల్లీలో విద్యార్థి నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోదీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించిన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. गुंडागर्दी
नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी गुंडा मोदी 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 నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం దారుణమని అన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థులు దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అక్రమ అరెస్టుని మేము ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తీవ్రంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరసనలు కొనసాగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, అలాగే విద్యార్థుల మీదటువంటి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ అక్రమ కేసులు బనాయించి చనిపోయినటువంటి నీట్ ద్వారా చనిపోయినటువంటి విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నరేంద్ర మోడీని వదిలిపెట్టము. నరేంద్ర మోడీ గారు, ఇది ధర్మేంద్ర ప్రధాన్తోనే ఆగదు, మీకు తలకు కూడా, మీ నెత్తికి కూడా చుట్టుకుంటుంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ, బిన్సారి గ్రామంలో జూలై 1న దళిత యువకుడు తాళ్లపల్లి నర్సింగ్ పై గ్రామ మాజీ సర్పంచ్ దాడి చేసి కాలు విరగ్గొట్టారని అన్నారు. గాయపడిన నర్సింగ్ ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్నారని తెలిపారు. ఘటన జరిగిన 25 రోజులు గడిచినా నిందితుని అరెస్ట్ చేయకపోవడం సరికాదని అన్నారు. కేవలం SC/ST అట్రాసిటీ కేసు కాకుండా హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత జూలై 1వ తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ మండలం భీంసరి గ్రామంలో తాళ్లపల్లి నర్సింగ్ అనే ఒక ఎస్సీ మాదిగ జాతికి చెందిన ఒక అనామకుడిని అన్యాయంగా, అకారణంగా మరి మాజీ సర్పంచ్ మయూర్ చంద్ర అనే వ్యక్తి
దారుణంగా కొట్టి కాలు విరగొట్టడం జరిగింది. మరి దాదాపు ఇప్పటికి 25 రోజులు గడుస్తున్నప్పటికీ మరి యొక్క మయూర్ చంద్ర అనే మాజీ సర్పంచ్ను మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ తాళ్ళపల్లి నరసింగ్ అనే ఒక ఎస్సీ దళితుడు మాదిగ జాతికి చెందిన మరి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఈరోజు రిమ్స్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మరి ఈ యొక్క మయూర్ చంద్రను అరెస్ట్ చేయడం కానీ మరి అతనిపై హత్యాయత్నం కేసు పెట్టడం కానీ చేయకుండా కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మరి అతనికి యాంటిసిపేట్ బెయిల్ వచ్చే విధంగా కూడా సహకరిస్తున్నారని మాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి ఇకనైనా స్పందించి జిల్లా ఎస్పీ గారు మరి జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి ఈ యొక్క మయూర్ చంద్ర మాజీ సర్పంచ్ బిన్సరి గారిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కి తరలించాలని. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. భక్తి శ్రద్ధలతో ఆషాఢ ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తిజన సంద్రంగా మారిన ప్రసిద్ధ ఆలయాలు. తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలిపిన వేద పండితులు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడి. తలమడుగు మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.